దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనల గ్రంథము 136 అధ్యాయం 25వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా కృప మనందరి పట్ల నిరంతరము ఉండునని మన ప్రభువు మనతో సెలవిస్తున్నారు. ఎట్టి అర్హత లేని మనకు దేవుడు తన కృపను మన పట్ల విస్తరింపజేస్తున్నాడు. మన పిల్లల పట్ల విస్తరింపజేస్తున్నాడు. తండ్రి మన కొరకు భూమి ఆకాశములను సృజించాడు. తండ్రి మనందరం బ్రతకడం కోసం తన కృప బాహుల్యమును బట్టి గాలిని, నీటిని, వర్షమును సమస్తమును మన అందరికీ ఉచితంగా దయచేస్తున్నాడు. మనకు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు దయచేస్తున్నాడు, నూతన గృహాలు కట్టిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప నిరంతరము మన పట్ల ఉంచుతున్నాడు. తండ్రి తన ప్రియకుమారుడైన యేసయ్యను మన అందరి పాపముల నిమిత్తము శిలువ మ్రాను మీద బలిగా అర్పించాడు. మన యేసే పవిత్రమైన రక్తం ద్వారా మనందరికీ ఉచితంగా పాప క్షమాపణ కలుగుతుంది. ఉచితమైన రక్షణ మనకు దయచేశాడు. తండ్రి తన కృప మనందరి పట్ల నిరంతరము ఉంటుంది. ఎటువంటి కష్టం వచ్చినా మనందరినీ తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమిస్తున్నాడు. ముదుము వచ్చే వరకు మనల్ని ఎత్తుకుని లాలిస్తున్నాడు. తండ్రి కృప మనందరి పట్ల నిరంతరము చూపుతున్నాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.